సర్కార్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ఆంధ్ర రాష్ట్రంలో మరో కొత్త పార్టీ రానుంది. రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానని, వ్యవసాయ క్షేత్రంలో తన శేష జీవితాన్ని గడుపుతానని ప్రకటించిన విజయసాయి రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నానని ప్రకటించడంతో రాష్ట్రంలో తీవ్ర చర్చ మొదలైంది. ప్రజల కోసం, ప్రజల పక్షాన, ప్రజల గొంతుకై మాట్లాడతానని, కొత్త పార్టీతో ప్రజల ముందుకు వస్తానని అంటున్నారు విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి పార్టీని యువతీ యువకులు స్వాగతిస్తారా? రాష్ట్ర ప్రజలు ఆదరిస్తారా? ఎటువంటి వ్యూహంతో విజయసాయి రెడ్డి వస్తున్నారు? సర్కార్ ఇండియా న్యూస్ ప్రత్యేక విశ్లేషణ వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. రాష్ట్రంలో కొత్త పార్టీ రానుంది. ప్రజల కోసం, ప్రజల పక్షాన, ప్రజల గొంతుకై పోరాడేందుకు, స్వచ్ఛమైన రాజకీయ సేవ చేసేందుకు, అవినీతి రహిత పాలన అందించేందుకు, నీతి నిజాయితీ కలిగిన రాజకీయం చేసేందుకు కొత్త పార్టీ ఆవిర్భావం జరుగుతుంది అనే విధంగా ప్రజల సమస్యలను అసెంబ్లీలో చెప్పేందుకు, ప్రజల సమస్యలను పార్లమెంట్లో చెప్పేందుకు, రాష్ట్ర ప్రజల కోసం పోరాడేందుకు కొత్త పార్టీ ఆవిర్భావం జరుగుతుంది అనే విధంగా విజయసాయి రెడ్డి గారు ప్రకటించిన నేపథ్యం. దీని విషయంలో రాష్ట్రంలో చర్చ కొనసాగుతున్న నేపథ్యం. కొత్త పార్టీ పెట్టడం అంటే అంగబలం, అర్ధబలం, ధనబలం, మీడియా బలం ఉంటే పార్టీని పెట్టవచ్చు, ప్రజల్లోకి రావచ్చు. కానీ ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారు? ఆదరించిన పార్టీలు ఇంతకుముందు ఎన్ని ఉన్నాయి? ఈ కొత్త పార్టీ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తుంది? ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారు అనేది ప్రశ్నార్థకంగా ఉన్న నేపథ్యం. రాష్ట్రంలో సుదీర్ఘమైన రాజకీయ పార్టీలు ఉన్న నేపథ్యంలో, అత్యధిక ప్రజాదరణ కలిగినటువంటి పార్టీలు ఉన్న నేపథ్యంలో, ఒక తెలుగుదేశం పార్టీ విషయమే కావచ్చు, తెలుగుదేశం పార్టీ విషయానికి వచ్చే వరకు సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, అత్యధిక ప్రజాదరణ కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, అత్యధికంగా రాష్ట్రంలో ప్రజలు అభిమానించే పార్టీ తెలుగుదేశం పార్టీ ఉన్న నేపథ్యం. సుదీర్ఘమైన రాజకీయ నాయకుడు, రాజకీయ దిగ్గజం చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ ఉన్న నేపథ్యంలో, ఇక రెండో పార్టీ విషయానికి వచ్చే వరకు వైసీపీ ఉన్న నేపథ్యం. వైసీపీ అత్యధిక ప్రజాదరణ కలిగినటువంటి పార్టీగా కొనసాగుతున్న నేపథ్యం. రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ద్వారా, పరామర్శల ద్వారా ప్రజల అభిమానాన్ని పొంది సుదీర్ఘమైన రాష్ట్రంలో పాదయాత్ర చేసి ప్రతి ఇంటిలో కూడా తనకంటూ ఒక అభిమానులు ఉండే విధంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వైసీపీ పార్టీ రాష్ట్రంలో కొనసాగుతున్న నేపథ్యం. అత్యధిక ప్రజాదరణ, తిరుగులేని ప్రజాదరణ కలిగినటువంటి పార్టీగా కొనసాగుతున్న నేపథ్యం. ఇకపోతే మూడో పార్టీగా ఉన్నటువంటి జనసేన పార్టీ, లక్షలాది మంది అభిమానులు కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత 12 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో కొనసాగుతున్నటువంటి నేపథ్యం. 2 చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసిన నేపథ్యంలో ప్రజలు అతనికి ఓటమిని ఇచ్చిన నేపథ్యంలో కూడా మొక్కవోని ధైర్యంతో ప్రజల పక్షాన, ప్రజల కోసం పోట్లాడినటువంటి ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి నేపథ్యం. జనసేన పార్టీని తనదైన శైలిలో ముందుకు తీసుకొచ్చి, తనదైన శైలిలో పోరాటం చేసి, తనదైన శైలిలో రాష్ట్రంలో ప్రజల అభిమానాన్ని పొంది ఇవాళ 21 స్థానాలను సంపాదించుకొని ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారి ప్రయాణం కొనసాగిన నేపథ్యం. కిరణ్ కుమార్ రెడ్డి గారు పెట్టినటువంటి పార్టీకి ప్రజలు ఏ విధంగా ఆదరణ చూపించారు, ఎంతవరకు ప్రజాదరణ ఉంది, ఎంతవరకు కిరణ్ కుమార్ రెడ్డి గారి పార్టీని హక్కున చేర్చుకున్నారు అనేది సమాజానికి తెలిసిన విషయమే. కిరణ్ కుమార్ రెడ్డి గారి విషయానికి వచ్చే వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన నేపథ్యం, ప్రజా సేవ చేసినటువంటి నేపథ్యం, సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి నేపథ్యం, సీనియర్ రాజకీయ దిగ్గజంగా అతనికి పేరున్న నేపథ్యం. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు పెట్టినటువంటి పార్టీకి ప్రజలు ఏ విధంగా మద్దతు ఇచ్చారు, ఏ విధంగా ఆదరించారు అనేది సమాజానికి తెలిసిన విషయమే. అయితే ఇవాళ విజయసాయి రెడ్డి గారు పెట్టబోతున్న ఈ పార్టీకి ఎంతవరకు ప్రజల ఆదరణ ఉంటుంది, ఎంతవరకు ప్రజలు స్వీకరిస్తారు అనేది ఇవాళ చర్చనీయాంశంగా మారిన నేపథ్యం. అయితే ఇవాళ రాష్ట్రంలో కొత్త పార్టీలు వచ్చిన నేపథ్యం, కొత్త పార్టీలు ఇవాళ ప్రజల కోసం, ప్రజల సమస్యలపై పోరాడుతున్న పరిస్థితి కూడా కనపడుతున్న నేపథ్యం. ఇదే తరహా విషయానికి వచ్చే వరకు వైఎస్ షర్మిల గారు పార్టీ పెట్టిన నేపథ్యం, ప్రజల కోసం పనిచేసిన నేపథ్యం,
ఉన్న నేపథ్యం. రామచంద్ర యాదవ్ గారు పార్టీ పెట్టిన నేపథ్యం, అతను కూడా ప్రజల కోసం పనిచేస్తున్న నేపథ్యం. జేడి లక్ష్మీనారాయణ గారి విషయానికి వచ్చే వరకు అతను కూడా పార్టీ పెట్టిన నేపథ్యం, ప్రజల కోసం పనిచేస్తున్న నేపథ్యం. ఏబి వెంకటేశ్వరరావు గారు పార్టీ విషయాన్ని ప్రస్తావిస్తున్న నేపథ్యం, వారు కూడా ప్రజల కోసం పనిచేస్తున్న నేపథ్యం. జడ శ్రవణ్ కుమార్ గారి విషయానికి వచ్చే వరకు ప్రజల కోసం, బహుజన వర్గాల కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తిగా ఇవాళ రాష్ట్రంలో కొనసాగుతున్న నేపథ్యం. జయప్రకాష్ నారాయణ గారు కూడా పార్టీ పెట్టిన నేపథ్యం, ఆ విధంగా ముందుకు వెళ్ళిన నేపథ్యం. విజయ్ కుమార్ గారి విషయానికి వచ్చే వరకు ఇవాళ బహుజనుల కోసం, విద్యార్థుల కోసం, రైతుల కోసం అతను పాదయాత్రలు చేసిన సందర్భం ఉంది. పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రజల పక్షాన మాట్లాడుతున్న పరిస్థితి ఇవాళ కనపడుతున్న నేపథ్యం. ఇలా రాజకీయ పార్టీలు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టిన నేపథ్యం, కొత్త పార్టీలు వచ్చిన నేపథ్యం. వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇవాళ అధికారంలో కూటమిగా జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, కూటమిగా ఇవాళ అధికారంలో కొనసాగుతున్న నేపథ్యం. అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైసీపీ కూడా 41% ఓట్లు ఉన్నటువంటి వైసీపీ కూడా రాష్ట్రంలో కొనసాగుతున్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి గారు పెట్టేటటువంటి పార్టీ ఏ విధంగా ప్రజల కోసం పనిచేస్తుంది, ప్రజల కోసం పనిచేస్తా, ప్రజల పక్షాన పనిచేస్తా, ప్రజల గొంతుకై మాట్లాడతా అనే విధంగా విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతున్న నేపథ్యంలో ప్రజలు విజయసాయి రెడ్డి గారు చెప్పే మాటలను ఎంతవరకు విశ్వసిస్తారనేది ఇవాళ ప్రశ్నార్థకంగా ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉన్న నేపథ్యం. విజయసాయి రెడ్డి గారు పెట్టేటటువంటి పార్టీకి ప్రజల మద్దతు ఎంతవరకు ఉంటుంది, ప్రజలు ఎంతవరకు స్వీకరిస్తారు, ప్రజాదరణ ఎంతవరకు ఉంటుంది అనేది ఇవాళ ప్రశ్నార్థకంగా ఉన్న నేపథ్యం. ఎటువంటి ప్రణాళికతో రాజకీయ పార్టీ పెట్టడం అనేది ధనబలం, అర్థబలం, అంగబలం, మీడియా బలంతో రాజకీయ పార్టీని పెట్టవచ్చు. కానీ ఆ రాజకీయ పార్టీకి సిద్ధాంతాలు ఏంటి, ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు, అవినీతి పాలనపై పోరాటం అనే విధంగా మరి విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతున్న నేపథ్యంలో అవినీతిపై పోరాటం ఎవరి మీద చేస్తారు అనేది, ఎవరి పక్షాన చేస్తారు అనేది కూడా చూడవలసిన విషయం. పార్టీ పెట్టిన తర్వాత ఏ విధంగా ముందుకెళ్తారనేది చూడవలసిన విషయం. వైసీపీని కావచ్చు, టీడీపీని కావచ్చు, జనసేనని కావచ్చు, బీజేపీని కావచ్చు, వీరిపై ఏ విధంగా ఇతని పోరాటం ఉంటుంది అనేది, ఇవాళ అధికారంలో కొనసాగుతున్న కూటమిపై ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్తారు, ఎటువంటి విమర్శనాస్త్రాలను సంధిస్తారు, ప్రజా బలాన్ని ఏ విధంగా పొందుతారు, ప్రజల మన్ననలను ఏ విధంగా పొందుతారు, ఇతను ఏ విధమైన ప్రణాళికతో ముందుకెళ్తారనేది వాళ్ళ ప్రశ్నార్థకంగా ఉన్న నేపథ్యం. వైసీపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అతి సన్నిహితుడుగా రెండో మనిషిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు వైసీపీపై ఏ విధంగా దండయాత్ర చేస్తారు, ఏ విధమైన విమర్శనాస్త్రాలు సంధిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిపై ఏ విధంగా ఈయన విమర్శలు చేస్తూ తన పార్టీని ముందుకు తీసుకెళ్తారు, ప్రజల్లోకి తీసుకెళ్తారు అనేది వేచి చూడాల్సిన విషయం. అయితే ఇక్కడ విజయసాయి రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత అమరావతి రైతుల పక్షాన మాట్లాడతారా, డిఎస్సి విషయంలో నిరుద్యోగుల పక్షాన మాట్లాడతారా, ఏ విధంగా రాష్ట్రంలో ఉన్న సమస్యలను, నిరుద్యోగ సమస్యలు కావచ్చు, రైతు సమస్యలు కావచ్చు, గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, గ్రామాభివృద్ధి కోసం మాట్లాడతారా, నియోజకవర్గ అభివృద్ధి కోసం మాట్లాడతారా, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిపై మాట్లాడతారా, ఏ విధమైన ప్రణాళికతో ముందుకెళ్తారు, ఏ విధంగా రాజకీయ పార్టీని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది, 175 నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులను నిలబెట్టే విధంగా ముందుకెళ్తారా, ఆ విధమైన సామర్థ్యం విజయసాయి రెడ్డి గారు పెట్టే పార్టీకి ఉందా, విజయసాయి రెడ్డి గారు ఆ విధంగా ముందుకెళ్తారా, ప్రతి నియోజకవర్గంలో విజయసాయి రెడ్డి గారికి సంబంధించిన అభిమానులు ఉన్నారా, రాజకీయ నాయకులు ఉన్నారా, రాజకీయ ఉద్దండులు ఉన్నారా, ఏ విధంగా వారిని పార్టీలోకి చేసుకుంటారు, ఏ విధంగా ముందుకెళ్తారనేది అనేక ప్రశ్నలు ఇవాళ తలెత్తుతున్న నేపథ్యంలో విజయసాయి రెడ్డి గారి పార్టీ పెట్టిన తర్వాత ఏ కోణాన్ని, ఇప్పుడు మనం చెప్పిన అన్నింటిలో ఏ కోణం తీసుకోవటం జరుగుతుంది, ఏ విధంగా ముందుకు వెళ్ళటం జరుగుతుంది, పార్టీని బలోపేతం ఏ విధంగా చేస్తారు అనేది అనేక ప్రశ్నలు కొనసాగుతున్న నేపథ్యంలో విజయసాయి రెడ్డి గారు వెళ్ళే విధానం ఏంటి అనేది మనం వేచి చూడాల్సిన